రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం రాష్ట్రంలో ఉన్నటువంటి 17 మెడికల్ కాలేజెస్ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా నిర్మించి తలపెట్టినటువంటివి, కొన్ని పూర్తి చేసినటువంటివి, ఇప్పటికే 2వ సంవత్సరం 3వ సంవత్సరం క్లాసెస్ నడుస్తున్నటువంటి కాలేజీలు, ఇవన్నీ కూడా వీటితో పాటు పూర్తి కావడానికి సిద్ధంగా ఉన్నటువంటి 10 మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వారికి అప్పచెప్పాలనేటువంటి నిర్ణయం ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. దానికి సంబంధించినటువంటి జీవోను కూడా నిన్న కాక మొన్న విడుదల చేసినటువంటి సందర్భాన్ని కూడా మీరు అందరూ కూడా చూశారు. దాన్ని ఉద్దేశించి నిన్న మాజీ ముఖ్యమంత్రి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను ఉద్దేశించి మా పార్టీ తాలూకా స్టాండ్ని, అదే రకంగా ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గురించి వారు చాలా వివరంగా నిన్న వారి సుదీర్ఘమైనటువంటి పత్రికా సమావేశంలో, ఇది రైతులకు సంబంధించినటువంటి యూరియా సమస్యల మీద, మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి అంశాల మీద, ఇలాగ అనేక అంశాలన్నింటినీ కూడా వారు ప్రత్యేకంగా ప్రజల దృష్టికి తీసుకురావడం కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు, అక్రమాలని ప్రజల ముందు పెట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వారి పత్రికా సమావేశంలో చెప్పడం మీరు అందరూ కూడా చూశారు. అయితే ఈరోజు స్థానికంగా అనకాపల్లి జిల్లాకి, ఎందుకంటే ఇదివరకు ఉమ్మడి జిల్లాలు ఉన్నప్పుడు విశాఖపట్నానికి ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఉండేది. ఆ రోజు మా హయాంలో జిల్లాల పునర్విభజన అయిపోయిన తర్వాత 26 జిల్లాల్లో కూడా 26 మెడికల్ కాలేజీలు ఉండాలి. అప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేవలం 11 మాత్రమే ఉన్నాయి. మరికొన్ని పెద్ద జిల్లాలకి ఒక దగ్గర అవసరమైన దగ్గర 2 లేదా మిగిలినటువంటి ప్రతి ప్రాంతంలో కూడా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీని 8,500 కోట్ల రూపాయలు పెట్టి ప్రతి ఒక్క మెడికల్ కాలేజీకి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని జతపరిచి 500 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతి మెడికల్ కాలేజీకి కూడా 500 కోట్ల రూపాయలు కేటాయించి 8,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలన్నటువంటిది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఉద్దేశం. గతంలో మీ అందరికీ తెలుసు, విజయనగరం కానీ లేదా మచిలీపట్నం కానీ ఇలా 5 కాలేజీలని మేము ప్రభుత్వంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగానే ప్రారంభించారు. క్లాసెస్ నడుస్తూ ఉన్నాయి. 5 మెడికల్ కాలేజీలకి 150 సీట్లు చెప్పిన, అంటే 750 మెడికల్ సీట్స్ని ముఖ్యంగా పేదవాడికి అందుబాటులో తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ఆ రోజు మా ప్రభుత్వం చేసింది. పేదవాడికి వైద్యం అందించాలన్నటువంటి ఉద్దేశంతో ఒక తాపత్రయం, పేదవాడి కుటుంబం నుంచి ఒక డాక్టర్ని చేయాలనేటువంటిది ఒక తాపత్రయం జగన్మోహన్ రెడ్డి గారు. పేదవాడికి ఉచిత వైద్యం, ఉచిత విద్య వారికి అందుబాటులో తీసుకొని వస్తే వారు రేపు భవిష్యత్తులో రాష్ట్రానికి, మన ప్రాంతానికి ఉపయోగపడతారు, వారి కుటుంబాల పేరు నిలబెడతారు, వారు పుట్టినటువంటి ప్రాంతాన్ని పేరు నిలబెడతారు అనేటువంటి తాపత్రయంతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్కి తీసుకొని వచ్చి ఈరోజు వేలాది మంది, లక్షలాది మంది ఇంజనీర్లు తయారు చేశారు. ఒక కూలి పని చేసుకునేటువంటి ఒక సోదరుడు వారి కుటుంబంలో మళ్ళీ తన బిడ్డ పుడితే ఆ బిడ్డ మళ్ళీ కూలి పనే చేసుకోవాలా అనేటువంటి బాధతో, దుఃఖంతో అనేక తరాలుగా మా కుటుంబం ఇలాగే చిదిగిపోయిందని చెప్పి బాధపడుతున్నటువంటి తరుణంలో ఒక పేదవాడి ఇంట్లో కూడా ఒక ఇంజనీర్ని తయారు చేయొచ్చు ప్రభుత్వం తలుచుకుంటే అనేటువంటి ఉద్దేశంతో ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి గొప్ప పథకాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, లేదా పేదలకు ఉచిత కరెంటు కానీ, లేదా 104 కానీ 108 కానీ, పేదవాడికి వైద్యం అందక అనేక ప్రాణాలు పోతూ ఉన్నాయి. ప్రాణం అంటే కేవలం ఉన్నవాడిదే కాదు, లేనివాడిది కూడా ప్రాణమే. వాడిని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంగా నా మీద ఉంది అని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ స్కీమ్ తీసుకుని వస్తే ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంత ఆదర్శంగా నిలబడ్డారు. దాన్ని కంటిన్యూ చేస్తూ స్వతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. కేవలం 11 కాలేజీలే. ఈరోజు మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి గతంలో 2019 ముందు 3 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు.
14 సంవత్సరాలు, అటు 9 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 5 సంవత్సరాలు, 14 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఎందుకు రాలేదు మీకు ఈ ఆలోచన? ఎందుకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ స్థాపించాలనేటువంటి ఆలోచన ఎందుకు రాలేదు? పేదవాడికి వైద్య విద్యని అందుబాటులో తీసుకురావాలనేటువంటి ఆలోచన ఎందుకు రాలేదు? ఈరోజు పిల్లలు ఎక్కడికెక్కడికో రష్యా వెళ్తూ ఉన్నారు, జార్జియా వెళ్తూ ఉన్నారు, ఫిలిప్పీన్స్ వెళ్తూ ఉన్నారు, చైనా వెళ్తూ ఉన్నారు. ఓ పేదవాడి ఇంట్లో ఒక వైద్య విద్య చదవాలనంటే ఇన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇక్కడ ఏదైనా ఒక ప్రైవేట్ కాలేజీలో చదవాలంటే 1,50 లక్షల రూపాయలు వెచ్చిస్తే తప్ప వైద్య విద్య అందుబాటులోకి రానటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉంటే, అటువంటి ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలని ప్రభుత్వ పరంగా తీసుకుని వస్తే వారికి అందుబాటులోకి వస్తాయి, మరో 4,500 సీట్లు పెరుగుతాయి అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు వాడిని కొనసాగించాల్సింది, దానికి కావాల్సినటువంటి ఫండింగ్ కూడా అటు నాబార్డుతో కానీ లేకపోతే ఇతర స్కీమ్స్ ద్వారా ఫండింగ్స్ తీసుకొని వచ్చి, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ఆ బడ్డను కూడా లేదు. అవసరమైతే వారితో పాటు మాట్లాడుకొని ఉన్నటువంటి దాన్ని కొనసాగిస్తే సరిపోయేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రభుత్వానికి ప్రైవేట్ వారంటే మొగ్గు, కార్పొరేట్ వారంటే మొగ్గు, క్యాపిటలిస్టులు అంటే మొగ్గు, ఇవన్నీ చేసి ఈరోజు దారాదత్తం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు నర్సీపట్నం మెడికల్ ఆ రోజు 30 డిసెంబర్ 2022ని ఇదే వేదిక మీద ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం విచ్చేసి ప్రాంత ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా కళ్ళగంటున్నటువంటి ఈ ప్రాంతంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని, మెడికల్ కాలేజీని తీసుకుని వస్తే ఈ ప్రాంతం తాలూకా భౌగోళిక పరిస్థితులు ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు మారుతాయి, ఈ ప్రాంతానికి కూడా ఉన్నతమైనటువంటి పేరు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తే ఈరోజు 3 అంతస్తులు నిర్మాణం పూర్తయింది కాలేజీకి, 2 అంతస్తులు హాస్పిటల్ పూర్తయింది, హాస్టల్ బ్లాక్స్ ఫౌండేషన్స్ కానీ నిర్మాణంలో కానీ ఉన్నాయి. దీన్ని పూర్తి చేయడానికి మీకు ఉన్నటువంటి బాధ ఏంటి? ఎవరికి ఇచ్చేయడానికి మీరు ఈరోజు తాపత్రయపడతా ఉన్నారు? ఎందుకు పేదవాడు అంటే మీకు అసలు ఎందుకు అంత చిరాకు మీకు చంద్రబాబు నాయుడు గారు? పేదవాడి ఇంట్లో వైద్య విద్య అభ్యసించడం మీకు ఇష్టం లేదా? ఉన్నవాడిని ఇంకా డబ్బున్నవాడిని చేయాలనేటువంటి తాపత్రయమా? మళ్ళీ నిన్న అనంతపూర్లో మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు, నేను సీఎం అంటే కామన్ మ్యాన్ అంటున్నాడు. కామన్ మ్యాన్ చేసేటువంటి పనులా ఇవి? కామన్ మ్యాన్కి వచ్చినటువంటి ఆలోచనలా ఇవి? మీ ఉద్దేశంలో సీఎం అంటే కామన్ మ్యాన్ కాదు, మీ ఉద్దేశంలో సీఎం అని అంటే క్యాపిటలిస్ట్ మ్యాన్ లేదా కార్పొరేట్ మ్యాన్. మీకు అదైతేనే కరెక్ట్. మీరు కార్పొరేట్ వాళ్ళకే వత్తాసు పలుకుతారు, క్యాపిటలిస్టులకే వత్తాసు పలుకుతారు, ఉన్నవాడికే వత్తాసు పలుకుతారు. చెప్పండి, మీ 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీ చరిత్రలో పేదవాడి కోసం ఇగో నేను నా పేరు చెప్తే గుర్తొచ్చేటువంటి ఇది పథకం అని చెప్పి ఒకటి చెప్పండి. ఒక ఆరోగ్యశ్రీ లాంటిదో, ఒక ఫీజు రీయింబర్స్మెంట్ లాంటిదో, లేకపోతే ఇటువంటి మెడికల్ కాలేజీలో మేము నిర్మించినటువంటి పోర్టులో నిన్న మా మాజీ ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షుల వారు కూడా చెప్పడం జరిగింది, మేము చేసుకున్నటువంటి దానికి ప్రచారం చేసుకోలేకపోయాం, చెప్పుకోలేకపోయాం, అందులో మేము వెనకబడ్డాం అనేటువంటి మాట ఆ రోజు నిన్న నేరుగా జగన్మోహన్ రెడ్డి గారే చెప్పడం జరిగింది. ఇదే అమరావతి 2014లో ఎస్టిమేట్స్ 1,09,000 కోట్ల రూపాయలు ఎస్టిమేట్స్ అమరావతికి. 2019లో దీపేటువంటి సమయానికి తెలుగుదేశం పార్టీ ఎంత పనులు పూర్తి చేసింది? 4%. అంటే 4,900 5,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు అమరావతి మీద. ఖర్చు పెట్టి ఈరోజు దాని మీద ఎంతన్నా పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైపోయారు. అంటే మీ కార్పొరేట్ యాక్టివిటీ అదంతా. మీ రియల్ ఎస్టేట్ ఏజెన్సీ, మీ రియల్ ఎస్టేట్ కోసం, దానికోసం అక్కడ మీరు డబ్బులు సంపాదించుకోవడం, మీ క్యాపిటలిస్టుల కోసం, మీ కార్పొరేట్ వ్యవహారాల కోసం మీకు అమరావతికి ఎంత డబ్బన్నా పెడతారు. పేదవాడికి వైద్య విద్యను అందించడానికి, వైద్యాన్ని అందించడానికి ఒక 8,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టమంటే మీకు మనసు రాదు, మీ దగ్గర డబ్బులు ఉండవు. ఈ 2 సంవత్సరాల్లో, ఈ 15 మాసాల్లో 1,95,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది రాష్ట్ర ప్రభుత్వం.
1,95,000 కోట్ల రూపాయలు, అందులో ఒక 5,000 కోట్లు తీస్తే ఇవన్నీ పూర్తయిపోతాయి. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం పులివెందులకు సంబంధించి అయితే 2024 మేము ప్రభుత్వం దీపేటువంటి సమయానికే పూర్తయిపోయింది. బిల్డింగ్లు పూర్తయిపోయి పర్మిషన్స్ వచ్చేసాయి. నేషనల్ మెడికల్ కౌన్సిల్ పర్మిషన్స్ ఇచ్చింది. దాంతోపాటు ఒక ఏజెన్సీ మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డు అని చెప్పి MARB అనే ఒక బోర్డు ఉంటుంది. వాళ్ళు ఏంటంటే పర్మిషన్స్ ఇచ్చే ముందు ఆ ప్రాంతానికి వచ్చి హాస్పిటల్ ప్రెమిసెస్కి వచ్చి లేదా కాలేజ్ ప్రెమిసెస్కి వచ్చి ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయా లేదా, అన్నీ సఫిషియెంట్గా ఉన్నాయా లేదా, కావాల్సినటువంటి ల్యాండ్ ఉందా లేదా, ఇవన్నీ చూసుకొని పర్మిషన్స్ ఇస్తాయి. LOP కూడా ఇచ్చింది, లెటర్ ఆఫ్ పర్మిషన్ కూడా వారు అందించారు. వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చింది ఎంత అన్యాయం అంటే, పులివెందులు మాకు సీట్లు అవసరం లేదు, మా దగ్గర ఎక్విప్మెంట్ లేదు అని చెప్పి లెటర్ రాశారు, తిరిగి విత్డ్రా చేసుకోండి మీరు ఇచ్చినటువంటి పర్మిషన్ అని చెప్పి. ఏమనాలి ఈ ప్రభుత్వాన్ని? మళ్ళీ నిన్న మాట్లాడుతూ మెడికల్ కాలేజ్ నేనే తీసుకొచ్చానని అంటాడు. మెడికల్ కాలేజ్ కట్టను అని నువ్వే అంటావు, PPPలో ఇచ్చేస్తానని నువ్వే అంటావు. ఒకవేళ ఒకటో రారో ఏదైనా ఓపెనింగ్ దీనికి వస్తే అది ప్రారంభించి ఇదంతా నా దయ వల్లే అంట. మీకు మొదటి నుంచి అలవాటు ఏంటంటే ఎవరికో పుట్టిన బిడ్డకి మీరు పేరు పెట్టుకునే అలవాటు. మీకు పుట్టింది ఒకరికి, చెవిలో పేరు చెప్పింది మాత్రం మీరు. మరి మీకు ఆ రోజు కేవలం అమరావతితో పాటు విశాఖపట్నం లాంటి ప్రాంతం లేదా కర్నూలు లాంటి వెనుకబడినటువంటి ప్రాంతం ఇవి కూడా అభివృద్ధి చెందాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తే అమరావతిని తీసేశారు, అమరావతి రాజధాని పోయింది, జగన్మోహన్ రెడ్డి గారు సైకో అనేటువంటి మాటలు మాట్లాడారు. మరి దీన్నేమనాలి? దీనికి ఏమైనా పేరు పెట్టగలమా? ఈరోజు జరుగుతున్నటువంటి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలకి మీకు ఏం పేరు పెట్టాలి? అంతకంటే పెద్ద పేరు ఏదైనా ఉందేమో అని చెప్పి చూసాం, దొరకట్లేదు. నీ పేరే చెప్తుంది. సైకో కంటే పెద్దది ఏముందని అంటే చంద్రబాబు అనే చూపిస్తుంది. అంటే ఇలాంటి కొడుకు గురించి ఇంక చెప్పాల్సినటువంటి పని లేదు. ఆ నార్త్ కొరియాలో కిమ్ ఉంటాడు, ఈయన ఆంధ్ర కిమ్. ఈయన నియంత్రణతో పరిపాలన. నాయకులు కనిపిస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కనిపిస్తేనో లేదా ఎవరైనా మాట్లాడితేనో వాళ్ళ మీద ఏ రకంగా కేసులు పెట్టాలి, ఏ రకంగా వారి మీద కక్ష సాధింపు చర్యలు చేయాలనేటువంటిది వారి తాపత్రయం. ఆయన అంతా ఆ రాజ్యాంగం చూస్తాడు. ఎవరికి ఏది కట్టబెట్టాలో 99 పైసలు భూమి ఇచ్చేస్తారు. ఈరోజు మెడికల్ కాలేజీలు, ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారు. RTC లాంటి భూములు తీసుకొని వచ్చి లూలు లాంటి గ్రూపులకి ఇచ్చేస్తారు. రియల్ ఎస్టేట్ సంస్థలకేమో 10 కోట్లు 20 కోట్లు ఉన్నటువంటి భూములు 50 లక్షలకి ఇచ్చేస్తారు. ఏం మీ అబ్బా జాగిరా ఏమన్నా? మీ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈ రాష్ట్రంలో పరిపాలన చేసేటువంటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద స్థాయి ప్రజాప్రతినిధి వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులకి, ప్రజల ఆస్తులకి మీరు కస్టోడియన్స్ మాత్రమే తప్ప మీకు ఎవరికి కూడా ఏ GPR రాసిచ్చేలేదు. మీకు నచ్చినట్టు అమ్మేసుకోవడానికి, మీకు కావాల్సినటువంటి వారికి కట్టబెట్టడానికి ప్రభుత్వాన్ని ప్రజలు మీకు ఇచ్చినటువంటిది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి కాదు, మీరు స్కాములు చేయడానికి కాదు, పేదవాడు పొట్టకొట్టడానికి కాదు. ఇన్ని కార్యక్రమాలు చేసి ఇంకా నేను సూపర్ హిట్. ఏం సూపర్ హిట్? దేనికి సూపర్ హిట్? హిట్ సినిమా ఇలాగైనా ఉంటుంది? ఇంత అన్యాయమైనటువంటి పరిపాలన, ఎంత అరాచకం, పేదవాడికి ఈ రాష్ట్రంలో చోటు లేదు అనేటువంటి విధంగా వీరు చేస్తున్నటువంటి పరిపాలన. చెప్పండి, ఇచ్చినటువంటి ఆ 2-3 స్కీమ్స్లో కూడా ఏదన్నా ఆయన సొంతం ఉందా? మళ్ళీ రేపు దసరాకు ఆటో వాళ్ళకి ఇస్తానంటున్నాడు. అది ఎవరి స్కీమ్? అది వాహనమిత్ర. ఇప్పుడు ఇస్తున్నాడు తల్లికి వందనం అని పేరు పెట్టాడు. అమ్మఒడి ఎవరి స్కీమ్ అది? అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని, లేదా మొన్న రైతులకి 7,000 ఇచ్చానంటున్నాడు. 5,000 ఈయన ఇచ్చింది. 20,000 హామీ గత సంవత్సరం లేదు. 2024-25 రూపాయి ఇవ్వాల. 2025-26కి అదొక 20,000 బాకీ. ఇంకా ఈ సంవత్సరంలో ఇంకో 15,000 బాకీ, ఇంకా 35,000 బాకీ ఉన్నాడు రైతులకి యూరియా దొరకదు. దానికి సమాధానం చెప్పడు. నిత్యం జగన్మోహన్ రెడ్డి గారి మీద పడేయడం, ఆయన్ని క్యారెక్టర్ అసాసినేట్ చేయడం. సో ఇంత అన్యాయం జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా, కేటగారికల్గా చాలా క్లియర్గా చెప్పారు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మళ్ళీ 2.5-3 సంవత్సరాల్లో వచ్చేటువంటి మా ప్రభుత్వం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరు ఏ ప్రైవేట్ వాడు తీసుకున్నా అది క్యాన్సిల్ చేస్తాం, రద్దు చేస్తాం.
ఇది కేవలం ప్రభుత్వ ఆధీనంలోనే, పేదవాడికి అందుబాటులోనే, పేద కుటుంబాలకు అందుబాటులోనే ఈ కాలేజీలు నడిపించేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. ఒక్క కాలేజ్ మాత్రమే కాదు, 500 కోట్ల రూపాయల్లో మేజర్ షేర్ మెడికల్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఈరోజు నర్సీపట్నం, లేక పాయకరావుపేటో, లేకపోతే పాడేరో, చింతపల్లిలో, లేకపోతే పక్కన ఉన్నటువంటి యలమంచిలో, చోడవరం, ఈ ప్రాంతాల నుంచి ఎవరికైనా కష్టం వస్తే విశాఖపట్నం వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. 3 గంటల సమయం పడుతుంది. ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ని ఫెసిలిటీస్తో ఇక్కడ వస్తుందనంటే దాన్ని అడ్డుకోవడానికి అసలు ఎలా మనసు ఒప్పింది నీకు? మనకి చేత కాదు, చేసిన వాడిని చూస్తే ఓర్వలేము. ఎవడన్నా పోర్టులు కడితే నేనే కట్టానంటావు. వైజాగ్లో ఎయిర్పోర్ట్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జగన్మోహన్ రెడ్డి కడితే అది నేనే కట్టానంటావు. 3 సీ పోర్టులు కడతా ఉంటే అది మేమే కట్టానంటావు. చేత కాదు, చేసిన వాళ్ళని చూస్తే ఓర్వలేవు. సో ఏదేమైనప్పటికీ ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్తాం. ఒక కార్యాచరణ రూపొందిస్తాం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వస్తాం, ప్రజలందరినీ కలుపుకుంటాం, కలిసి వచ్చినటువంటి రాజకీయ పార్టీలను అన్నింటిని కూడా కలుపుకుంటామని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ప్రజా సంఘాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, పేదవాడు కానీ అందరినీ కలుపుకొని దీని మీద పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా రూపొందిస్తూ ఉన్నాం. ఈరోజు కాలేజ్ విజిట్ సోదరులు స్థానిక మాజీ శాసనసభ్యులు గణేష్ గారు, అలాగే మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు ముత్యాల నాయుడు గారు, పార్టీ మాజీ శాసనసభ్యులు వెంకటరామయ్య గారు, సీనియర్ నాయకులు అందరం కూడా కలిసి ఈరోజు పర్యటించడం జరిగింది. ప్రజలకి వాస్తవాలను చూపించాలని, ఇక్కడ కూడా ఏం నిర్మాణం జరగలేదని చెప్పారు. సో ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. ఇంకా పెద్ద ఎత్తున కార్యాచరణ రూపొందించి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు దీని మీద ఉధృతంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తాం. వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, ఇచ్చినటువంటి జీవోని క్యాన్సిల్ చేసినంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని ముందు తీసుకెళ్తుంది అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక స్పీకర్ గారు, వారికి కూడా బాధ్యత ఉంది. సో ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఇవన్నీ మరి దేనికి మరి ఇదైపోయి ఉన్నారో, ఎందుకు మాట్లాడలేదో మరి మాకు తెలియదు. కానీ వీరందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. వారికి సంబంధించినటువంటి వారందరూ కూడా, ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా బాధ్యత తీసుకొని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేటువంటి విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రావాలని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.